సూర్యపుత్రుడు రఘు. పేదవాడ కనకదుర్గ, కలకత్తా కాళీ, అన్నపూర్ణేశ్వరి, శరణు తల్లి శరణు. ఏమిటంగా గావు కేకలు? శాంత శాంత అని ఇల్లు ఎగిరిపోయేటట్టు వస్తూనే ఉన్నాగా. కొత్త పెళ్లి కొడుకులాగా నా నామస్మరణ తప్ప మీకు వేరే పనే లేదు. ఏమిటా ఉత్తరం? ఎక్కడి నుంచి? మెడ్రాస్ నుంచి. అయ్య రాత, ఏమిటండి ఆ నీరసం? నీరసం కదటే మన అబ్బాయి సుపుత్రుడు గారు ఎప్పట్లో ఇంటికి రావడానికి వీలు లేదని రాశారు. మరి ఉద్ధరించాడు. పండగ లేదు, పబ్బము లేదు, తల్లి లేదు, ఇల్లు లేదు. బహుపరాక్ అమ్మగారు తమ్ముడు గారైనటువంటి అయ్యగారు బామ్మర్ది గారైనటువంటి శ్రీ 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 వెంకట గారు ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మా తమ్ముడే. ఒరే వెంకట్, నువ్వైనా మర్చిపోకుండా పండగకి వచ్చావురా. చూసారండి, అనుకున్నట్టే వచ్చేసాడు మా తమ్ముడు. అవును, వచ్చేసాడు. ఆ కేసు ఒట్టించు మేస్తాడు. ఏమిటి బావా? ఏం లేదు, ఈ మధ్యన యాత్రా స్పెషల్ లో బలాదూరు తిరుగుతున్నావని మీ అక్క చెప్పింది. నీ వాటం చూస్తే ఊరు విడిచిపెట్టినట్టే కనబట్టలేదు. ఏమిటి రేపు పగట వేసిన? అలా అడుగు చెప్తాను. న్యాయం అనేది ఒక చీకటి గది. అందులో లాయరు కాంతిని వెలిగిమ్మే కరెంటు దీపం. ప్రస్తుతం నడుస్తున్న న్యాయం క్షణ క్షణం ఫ్యూజ్ అయిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అందువల్ల ప్రజా రక్షణార్థమై, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్, ప్రజా రక్షణార్థమై మనమే లాయర్ అయితే ఎలా ఉంటుందా అని ఎక్స్పెరిమెంట్ చేశాం. ఇది రిజల్ట్. ఎలా ఉంది బా? నెక్లీ లేదు. ఆ మాట ఇక్కడ అంటే అన్నావు, ఇంకెక్కడ అనక. అంటాను అంటే ఏం లేదు, పాత చెప్పుల కోసం వెతుకుతారు అంటాను. బావా ఏమిటండి మీరు? రే, లాజిక్ అంటే మ్యాజిక్ కాదురా. బియ్యలో 3 ఏళ్ళు పట్టి కొట్టిన నువ్వు ఒక లాయర్వే. ఈయన గారు పెద్ద చదివారండి, థర్డ్ ఫామ్ గ్రాడ్యుయేట్. ఏదో లక్కు కొద్ది కొడుకు పెద్ద డాక్టర్ అయ్యాడు గాని. రే, వాడి పేరెత్తడానికి నీకు ఎక్కడుంది అర్హత? అబ్బా, డాక్టర్ హోదా కూడా పెద్ద హోదా. అవును. ఊళ్ళో డబ్బులు, జేబు నిండా డబ్బులు కావాలనుకునే వృత్తి కూడా ఒక వృత్తి. బావా, నీ వృత్తి? నా వృత్తికి రాక్షరా. కూర్చున్న చోటు నుంచి కదలకంటే బంగారం గీతి పెట్టి లక్షలు సంపాదిస్తున్నాను రా. మీ బుద్ధి పరీక్షకున్నారు కాదు. నా బుద్ధికేమే రాజా బుద్ధి. నా బుద్ధి చూసే మీ నాన్న నా చుట్టూ ప్రదర్శన చేసి నిన్ను నాకు అంటగట్టాడు. బావా, మాట మాట్లాడితే మా నాన్నగారి పేరు మాత్రం ఎత్తద్దు. మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నీ బుద్ధి తెలిసి ఎందుకు ఇచ్చి చేశావురా భగవంతుడా అని ఏడుస్తున్నాడు. అంతకు ముందు మీ నాన్న బుద్ధి రా గడ్డి తిందా? ఏమండి, మీ ఇష్టం వచ్చినట్లు మా నాన్నని మాత్రం మాట్లాడకండి. పోనీ అక్కయ్య, మగ పురుషుని నేనే సర్దుకుపోతున్నాను. రే, నెత్తి మీద కూర్చోరా. నెత్తి మీదరా? మరి చెప్పవే.